నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు. అందుకు సమూయేలు నీవు వారిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, ఆ తర్వాత వచనంలో మనకు తెలుసు దావీదు పిలువబడ్డాడు. దావీదును సమూయేలు అభిషేకించడానికి పూనుకున్నాడు. పై వచనాల్లో మనం చూస్తే నేను వీడిని లక్ష్య పెట్టలేదు. 3 కుమారులు వచ్చినారు, ఏలియాబు, అభినాదాబు, షమ్మా, వీళ్ళందరూ వచ్చినారు. చివరికి మిగతా 4 కూడా వచ్చినారు, 7 మంది వచ్చినారు. సమూయేలుకు ఆశ్చర్యం వేసింది. దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు, బెత్లెహేములో యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ నేను చూపించమని నువ్వు అభిషేకించని చెప్పినాడు. పేరేం చెప్పినట్లు గుర్తులేదు కానీ ఇక్కడ చెప్పినాడు. మరి నేను కరెక్ట్ బెత్లెహేముకే వచ్చినాను, యెషయా ఇంటికే వచ్చినాను. ఆయన కొడుకులు కూడా పిలుస్తుంటే ఒక్కొక్కళ్ళని పిలిచినాడు, 7 మందిని పిలిచినాడు. ఇంకా మరి దేవుడు నేను ఎన్నుకున్నవాడు ఇతడు కాదని మాట్లాడుతున్నాడే. అసలు నేను సరైన స్థలానికి వచ్చినానా, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చినానా, సరైన రోజే వచ్చినానా అని ఆయనకు అనుమానం వచ్చిందేమో. అందుకని యెషయాని ఒక మాట ఇలాగన్నాడు, ఏంటే అంత నీ 7 మంది మీ పిల్లలంతా ఇక్కడే ఉన్నారా అని. ఆయన చాలా ఆత్మీయుడు కనుక వాస్తవంగా చెప్పినాడు. మామూలుగా మనమైతే అందరూ ఉన్నారండి అని చెప్పింటే ఆయన ఇంకను కడసారి వాడున్నాడు. మరి ఏం చేస్తున్నాడు వాడు? వాళ్ళ నాన్న నోట్లో నుండి బయటకు వచ్చిన మాట, వాడు గొర్రెలుగా ఇచ్చున్నాడు. మిగతా వాళ్ళందరినీ పంపించవచ్చు కదా, వాడిని ఎందుకు పంపించినావు? సాధారణంగా గొర్రెలు కాసే ప్రొఫెషన్ అనేది వెరీ టీడియస్. బైబిల్లోని వృత్తులన్నిటిలో ఈ దినాన మనుషుడు చేసే పనులన్నిటిలో చాలా కఠోరమైన కష్టమైన పని ఏంటంటే గొర్రెలు గాయడం. రాత్రింబగళ్ళు తేడా తెలియదు. నేను మీ నాన్న దగ్గర చలికి వణికిపోయాను, మంచుకు తడిసిపోయాను, ఎండకి ఎండిపోయాను, ఇలా 20 ఏళ్ళు ప్రయాసపడ్డానే, మీ నాన్నకు కొద్ది కూడా కనికరం లేదేంటి అని తన బాధ ఘోష వెల్లడి చేస్తున్న సంగతి మనకు పరిచయం. అంటే గొర్రెలు కాసేవారికి ఊరితో సోషల్ లైఫ్తో టచ్ ఉండదు. అడవుల్లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గొర్రెలు పచ్చిక వారు మాత్రమే కనిపిస్తారేమో కానీ ఇంకెవరు కనపడరు. పైకెత్తి తల దేవుడు కనిపిస్తున్నాడు. సమాంతరంగా చూస్తే గొర్రెలు కనిపిస్తున్నాయి, దూరంగా చూస్తే ఊరు కనిపిస్తుంది, తన చుట్టూ చూస్తే తనతో పాటు గొర్రెలు మేపే సహపాటి గొర్రెల కాపర్లు కనిపిస్తున్నారేమో. ఇలాంటి వారిని ఎవరైనా లక్ష్య పెడతారా? ఇలాంటి వారిని ఎవరైనా పట్టించుకుంటారా? ఇలాంటి వారిని ఎవరైనా బాగు చూస్తారా? గొర్రెలు గాయటానికి లేదా కష్టమైన పనికి మన ఇంట్లో ఎవరు పురమాయిస్తారు? సాధారణంగా పెద్దోళ్ళను పంపిస్తారు. చిన్నవాడంటే తల్లికి మమకారం దగ్గర పెట్టుకుంటుంది. బైబిల్లో కూడా రాశారు. ఇస్సాకు ఆమె యాకోబును దగ్గర పెట్టుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. నేను బయటికి పంపలేదు, ఎందుకంటే చిన్న కొడుకు ఈజ్ ఆల్వేస్ సో క్లోజ్ టు ద హార్ట్ దాన్ టు ద హ్యాండ్. అలాగే చిన్న కొడుకుని దగ్గర పెట్టుకుని చూసుకుంటుంది. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మని, అంటే దావీదు వాళ్ళ అమ్మగారి పేరు ఇక్కడేం మనకు కనిపించట్లేదు. వాళ్ళ నాన్న పంపిస్తానంటే ఆమె అడ్డుపడిందేమో మనకు తెలియదు, లేకపోతే వారిద్దరికి దీని విషయంలోనే ఏదైనా తర్జన భర్జన జరిగిందేమో. యెషయా పంపించేసాడు. మిగతా అన్నోళ్ళంతా వాడెందుకు వెళ్ళాలి డాడీ, నేను వెళ్తా కదా. దావీదు పోతుంటే ఇంట్లో వాళ్ళంతా మౌనంగా ఉండిపోయారేమో. తండ్రి తల్లి సహోదరులు ఇరిగిపోరుగా చిన్నవాడిని పంపిస్తారే. పోనీ వాడేమన్నా కుంటోడా, గుడ్డోడా, నడ్డోడా, కళ్ళు లేవా, కాళ్ళు లేవా, చేతులు లేవా, ఏమీ లేవు. బైబిల్లో రాయబడింది. వాడు ఎర్రని వాడు, సౌందర్యం కలిగిన వాడని వాక్యంలో రాయబడుతూ వచ్చి. అలాంటి గొర్రెలు గాయటానికి పంపిస్తారండి? దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టుడే. ఇది నా భవిష్యత్తు నువ్వు కూడా అలాంటి మంచి స్థితిలో ఉన్నావేమో, అయినా నిర్లక్ష్య పెట్టబడ్డావేమో, ఎన్నిక లేదేమో, ఎవరు నిన్ను పట్టించుకోలేదేమో. అయితే ఒక పిలుపు వచ్చింది. పిలుపు అన్న కాదు పిలిచింది, నాన్న కాదు పిలిచింది, అమ్మ కాదు పిలిచింది, దేవుడు పిలిచాడు. దేవుడు సమూయేలును పంపించినాడు. చిన్నోళ్ళు పెద్దోళ్ళ కొరకు ఎదురు చూస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళ కొరకు ఎదురు చూస్తారు. సమూయేలు ఎలాంటి ప్రవక్త? బైబిల్లో రాయబడిన దాని మొదలుకొని బెర్షెబా దాకా ఆయన మాట ఒక్కటి కూడా వ్యర్థం కానంత గొప్ప ప్రవక్త లాంటి వాడు. అని పిలిపించి మనం ఇక్కడే కూర్చుందామని మామూలుగా చెప్పాలి కదా. ఈ రోజు పిలిపించి నేను రేపు వస్తానులే, లేదా కుదిరినప్పుడు వస్తానులే, చూస్తాం, లేకపోతే కుదిరితే నువ్వే అక్కడ తీసుకొని రా, రామాలో నేను ఖాళీగా ఉంటా, కావాలంటే నేనే అక్కడ అభిషేకిస్తాను చెప్పొచ్చుగా. అలాగే చెప్పినట్లు వాక్యం మనం చూడడం. వాడిని పిలిపించి మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం. ఆయనతో పాటు వాళ్ళ నాన్న యెషయా కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఎంత దూరమో మనకు తెలియదు. వచ్చేసాడు. వచ్చిన తర్వాత సమూయేలు ఆ వ్యక్తిని చూసినాడు. ప్రభు అన్నాడు, నేను కోరుకున్న వాడిని ఇక్కడే. అప్పటిదాకా ఆయన పొలంలోనే గొర్రెల దగ్గరే ఉన్నాడు. తండ్రి ఆయన గొర్రెల మందలోనికి పంపించినాడు. డేవిడ్ లాస్ట్ ద లవ్ ఆఫ్ హిస్ ఫాదర్.
దావీదు తండ్రి ప్రేమను కోల్పోయాడు. అందుకే గొర్రెలు గాయటానికి పంపించబడినట్లు వాక్యం మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం ఆఖరి వచనం. ఏలీయాబు దావీదు మీద కోపం వచ్చి, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధం చూసుటికే కదా నీవు వచ్చితివి అనెను. ఏలీయాబు మనకు తెలుసు యెష్షయి పెద్ద కుమారుడు దావీదు కన్నా. ఈ 17వ అధ్యాయం కాంటెస్ట్ ఏలాలోయలో గొలియాతు ఇశ్రాయేలును సవాలు విసురుతున్నాడు. దాదాపు 40 రోజులుగా ఎవరు ధైర్యం చేసి గొలియాతు దగ్గరికి వెళ్ళలేకపోయారు. దావీదును వాళ్ళ నాన్నగారు యుద్ధం చేయమని పంపలేదు, కానీ అన్నవాళ్ళు ఎలాగున్నారో ఒకసారి తెలుసుకొని రామని శుభ సమాచారం తెలుసుకోవటానికి కొరకే దావీదుని అక్కడ పంపిస్తే దావీదు వచ్చిన సంగతి వాళ్ళ నాన్నకు తెలిసి, వాళ్ళ అన్నకు తెలిసిన తర్వాత దావీదుని పిలిచి, నీ గర్వము నాకు తెలిసి. ఎవరికి గర్వం ఉంది? దావీదుకి గర్వం ఉందా? వాళ్ళ అన్నకు గర్వం ఉందా? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరగదును. యుద్ధం చూడటానికి వచ్చినావా? చూడటానికి అంత దూరం వస్తాడా? మరి అదే పొజిషన్లో మనమే ఉంటే ఏమంటాను తెలుసా? 40 రోజులు ఇక్కడున్నా చేతగా అక్కడ ఉన్నావేంటి, నువ్వు గొర్రెలు గట్టడానికి వెళ్ళి నేను ఇక్కడుండి యుద్ధం చేస్తానంటామేమో. బైబిల్లో రాయబడింది దావీదు వాళ్ళ అన్నకు ఏమాత్రం మాట్లాడకుండా అట్లేం లేదు కదా అని పక్కకి వెళ్ళిపోయినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఆ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అని మామూలుగా లోకం అంటూ ఉంటుంది. డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ బ్రదర్ అని. దావీదు తన సహోదరుల యొక్క ప్రేమను కోల్పోయాడు. ప్రేమించడానికి బదులుగా యుద్ధంలో ఇక్కడ నువ్వు ఉంటే ఒకవేళ మేమే హతమైనా పర్లేదు, నువ్వు హతమైతే బాగుంటుందిరా, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు వెళ్ళిపో అని చక్కగా బుద్ధి మాటలు చెప్పి పంపించడానికి బదులుగా దావీదుతో కఠినంగా వాళ్ళన్న మాట్లాడినట్లు ఈ వాక్యంలో మనము గమనిస్తున్నాం. 1 Samuel chapter 18 verse 9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ మనకు పరిచయము 17వ అధ్యాయంలో ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని దావీదు గొలియాతును ఓడించి ఇశ్రాయేలుకు విజయం తీసుకొని వస్తే అంతదాకా బాగుంటుంది. కానీ మన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు బాగుండరు కదా, వాళ్ళు ఏదో ఒకటి కలబెడతా ఉంటారు. మంచి చేసినా కూడా కీడు జరుగుతుందని ఆలస్యంగా వాళ్ళకి అర్థమవుతుంది. దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరంటే స్త్రీలు. వాళ్ళు ఇక్కడ ఏం చేసినారంటే దావీదు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. 17వ అధ్యాయంలో పాట పాడకుండా 18వ అధ్యాయంలోకి వచ్చి పాడుతున్నారేంటి? 17వ అధ్యాయంలో యుద్ధం జరుగుతున్నాడు పాడొచ్చు కదా, ప్రభా యుద్ధాల్లో విజయం ఇవ్వని పాడొచ్చు కదా. అప్పుడు మరి ఎక్కడున్నారో తెలియదు, ప్రార్థన చేస్తున్నారో పాటలు పాడుతున్నారో గానం చేస్తున్నారో ఎక్కడున్నారో తెలియదు. కానీ ఉన్నట్టుండి 18వ అధ్యాయంలో వాళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు. సీన్లో ప్రత్యక్షమయ్యేవాళ్ళు కోరస్ ఏమో పల్లవేమో తెలియదు, కానీ వచనమేమో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడికి రాశారు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వాళ్ళు పాడేటప్పటికీ ఆ పాట అంతా మొత్తం ఈయనకి అర్థం కాలేదు. ఏది అర్థం కావాలో అదే అర్థమైంది. మనకు కూడా చాలా సందర్భాల్లో ఇట్లే ఉంటుంది అన్నమాట. అంటే మంచికి అర్థం కాదు, చెడుకే అర్థమవుతుంది. అందుకే ఇదే అర్థమైంది. ఆహా, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. నన్ను మించిపోయాడా ఈ పిల్లోడు, గొర్రెలు కాస్తున్నాడు, నేను అసలు రాజు, నేను అభిషేకించబడినవాడు, సమూయేలు వచ్చి నన్ను అభిషేకించినాడు. రాయబడింది ఏంటంటే సౌలు దావీదు మీద విషపు చూపు చూచి. ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు కనుక రాజే పగబడితే ఎక్కడికి వెళ్ళాలా? లేదా ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా మనం టార్గెట్ చేస్తే మనం ఉండడం వీలవుద్దంటారా? ప్రతి చోట ఇంక టార్గెట్, అది ఎంత టార్గెట్ అంటే మెంటల్ టార్చర్ మాత్రం అయిపోతుంది. ఇంకా కొంతమంది సున్నితమైన మనసు కలిగిన వాళ్ళైతే వాళ్ళకి మెంటల్ వచ్చడానికి కూడా అవకాశం ఉంటుంది. డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ కింగ్. తన రాజు యొక్క ప్రేమను దావీదు కోల్పోయాడు. రాజు ప్రేమించాలా, పరిమార్శించాలా, బహుమానం ఇవ్వాలా, తనతో పాటు కూర్చుని పెట్టుకోవాలా, ఇంకా గొప్ప కార్యాలు చేయటానికి పూనుకోవాలా, దావీదు కొరకు బహుమానం ఇవ్వాలా. అలాంటిది పోయి దావీదు మీద విషపు చూపు నిలిపాను. దావీదు ఏం పొరపాటు చేశాడు? రాజు నేను తక్కువ మాట్లాడలేదు, లేకపోతే అలాంటి వాడు మీ కిందకి రాజు నేను వస్తాను నన్ను పెట్టుకున్నాను ఎవరితో ఏం చెప్పలేదే. స్త్రీలు ఇంత పాడే వాళ్ళతో పోయి అక్క మీరు భలే పాడేస్తున్నారు, మంచి రాగంతో పాడుతున్నారు, ఒకసారి సౌలు వద్దని పాడేయండి అక్క అని చెప్పలేదే. అసలు సౌలు జోలికి వెళ్ళలేదు, స్త్రీల జోలికి వెళ్ళలేదు, ఎవరి జోలికి తాను వెళ్ళలేదు. కానీ ఎక్కడో పోయే దారెమ్మడి పోయే కంప ఆయన మీదకి వచ్చింది. కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. మన దాంట్లో పోయి ఇన్వాల్వ్ కాము, మన దాన్ని మనం పోతూ ఉంటాము, ఎక్కడో పోయే సుడిగాలి వచ్చి మన మీదకి పడుతూ ఉంటుంది. దావీదుకి అలాగ వచ్చింది. ఇలాస్ ద లవ్ ఆఫ్ హిస్ కింగ్. తన రాజు యొక్క ప్రేమను కోల్పోయాడు. రాజు ప్రేమను కోల్పోతే ఆ దేశంలో ఉండడం వీలవుద్దంటారా? రాజు టార్గెట్ చేస్తే ఒక సామాన్యమైన గొర్రెల కాపరి ఎక్కడుంటాడు?
ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళగలడు? ఎక్కడ ప్రాణాన్ని కాపాడుకోగలడు? కౌజు పిట్ట వల్లే, మెన్నుల వల్లే, కాళ్ళకు చెప్పులు లేకుండా తల మీద చేతులు ఉంచుకొని అయ్యో ప్రభు అని కేకలేస్తూ అరణ్యాల్లో తిరుగుతూ గుహల్లో సొరంబుల్లో ప్రయాణం చేసే తప్ప ఇంకా ఆయనకి ఏముంది? చాప్టర్ 18 verse 28. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తెను మీకాల్ అతను ప్రేమించుటయు సౌలు చూసి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఇప్పుడు దావీదుని ఇలాగ చేస్తే బాగుండదని అనుకొని ఈయన అనుకున్నాడు, నాకు కూతురు ఉంది కదా మీకాల్లో, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే దెబ్బకు సెట్ అవుతాడేమో అని అనుకున్నాడు. కానీ మామూలు మనిషి అయితే సెట్ అయింటాడు, కానీ ఇది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన మనిషి కదా, దేవుడే పరిస్థితులన్నీ సెట్ చేస్తాడు. కానీ ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే మరలా దావీదు మీద ఇప్పుడు అల్లడైన తర్వాత మారాలి కదా. మామూలుగా కొడుకు కంటే అల్లరిని ఎక్కువ ప్రేమించే మామూళ్ళని మీరు చూసింటారు, అత్తోళ్ళని కూడా మీరు చూసింటారు. అందుకే కొంతమంది పెళ్ళైన తర్వాత సిస్టర్ బ్రదర్ వాళ్ళకి అనిపిస్తే ఏంటి సిస్టర్ ఏంటి బ్రదర్ ఎలాగున్నారంటే మా అమ్మలకు నాకంటే మా ఆయన అంటే చాలా ఇష్టం బ్రదర్, ఆయన మాట వింటారు బ్రదర్, ఆయనతోనే ఫోన్ చేస్తారు బ్రదర్, ఆయనకే విషయాలని చెప్తారు. మా నాన్న మా అమ్మ ఎంత నమ్ముతారు ఆయన అంటే నాకంటే ఎక్కువ నమ్ముతారు అని. మళ్ళీ అల్లడంటే బాగా చూసుకోవాలి. అల్లడంటే అలాగ బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వారికి మర్యాదలు ఏం తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అల్లడంటే బహుశా అంత మమకారం ఉంది. మరి మమకారం ఉండాలి కదా దావీదంటే సౌలుకి. ఆ మమకారం ఉన్నట్లు వాక్యంలో మనం గమనించము. పైపెచ్చు దావీదు మీద ఇంకా ఆయనకి ద్వేషము, అసూయ, కొళ్ళు, కుతంత్రం పెరిగింది. దావీదు లేకపోతే ఆయన కూతురికి తల శిరస్సు లేదు కదా, భర్త ఉండడు కదా. ఇది మినిమం కామన్ సెన్స్ కదా. ఇది కూడా పనిచేయదా? నా కూతురు ఏమైనా పర్లేదు, వితంతమైనా పర్లేదు, దావీదు నా కళ్ళ మీద కనపడకూడదు అనుకున్నాడేమో. డేవిడ్ లాస్ట్ ద లవ్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా. తన మామ యొక్క ప్రేమను దావీదు కోల్పోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 19:11. ఉదయం అతని చంపాలని పొంచిండి దావీదును పట్టుకుంటకై సౌలు అతని ఇంటికి దూతలు పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణం నీవు దక్కించుకుంటే కానీ రేపు నీవు చంపబడదని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతను తప్పించుకొని పారిపోయాను. డేవిడ్ లాస్ట్ ద లవ్ ఆఫ్ హిస్ వైఫ్. తన భార్య ప్రేమను దావీదు కోల్పోయాడు. ఇలాంటి సీన్ ఎప్పుడైనా మీరు చూస్తారా? ఈ బైబిల్ చదువుతున్నప్పుడు వెంట్రుకలు నిక్కుపరుచుకుంటాయి. ఇదేంటి? మామగారు ఏంటి అల్లుని చంపడానికి ఈటు పెట్టుకొని పూనుకోవడం ఏంటి? అది కూతురికి తెలియడం ఏంటి? కూతురు తప్పించడానికి బదులుగా అంటే కాపాడటానికి బదులుగా దావీదుని ఎలాగైనా అక్కడి నుండి తప్పించడానికి ప్రయత్నం చేసింది ఏంటి? చాలా భిన్నంగా ఉంది కదా ఇది. ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు బహుశా మనం చాలా అరుదుగా చూస్తాం అనుకుంటా. ఒకళ్ళు అసూయ ఉన్నా ఇంకోరైనా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. మీకాలు దైవ భయం కలిగిన స్త్రీ కాకపోవడం చాలా విషాదకరమైన సంగతి. దావీదు లాంటి అబ్బాయి దొరికితే నాకొద్దు అనే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారంటారా? దొరికితే ఎవరు వద్దంటారు? కానీ ఈ అమ్మాయి నాకు వద్దు, దావీదు లాంటి అందగాడు వద్దంట, దావీదు లాంటి నిపుణత కలిగిన వాడు వద్దంట, దావీదు లాంటి పరాక్రమ కలిగిన వాడు వద్దంట, దావీదు లాంటి దేవుని ఏర్పాట్లు ఉన్నవాడు వద్దంట, దావీదు వల్లే గొలియాతును చంపేవాడు వద్దంట, దావీదు వల్లే దేవుని కొరకు ఉదయాన్సడిగా జీవించేవాడు వద్దంట. ఐ డోంట్ వాంట్ దిస్ డేవిడ్ ఎనీ లాంగర్ బట్ ఐ వాంట్ మై ఫాదర్. 6 అడుగుల ఎత్తున్న మా నాయనే నాకు కావాలా? 6 అడుగులకు తక్కువ దావీదు నాకు వద్దులే అని అనుకునిందేమో. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. ఇది నాన్న మీకు తెలుసు కదా, అమ్మాయిలు భర్తను కాపాడుకోవాలంటే తమ ప్రాణమైన పణంగా పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట. మనం లవ్ స్టోరీస్, రిలేషన్షిప్ స్టోరీస్ చూస్తూ ఉంటాం. కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, పరిస్థితులు వేరైనా, ఎలాగైనా సరే వారిద్దరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా మారిన తర్వాత ఒకరి ప్రాణం ఒకరు కాపాడుకోవటానికి తమ ప్రాణాలు పణంగా పెట్టడం లోకంలో మనం గమనిస్తున్నామే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సౌలు దావీదును చంపుతాడన్న సంగతి మీకాలకు తెలిసిన తర్వాత ఇప్పుడు మీకాలు నేరుగా ఎక్కడికి వెళ్ళాలా? ఈ అమ్మాయి దావీదు దగ్గరికి వచ్చింది. అదేంటి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి కదా. ఏం డాడీ మా ఆయన నువ్వు చంపుతావంట, చంపాలనుకున్నావా? ఒక్క మాట చెప్పు నాకు. ఇలాగ అనరా? ఇలాగ మాట్లాడరా? నీ రక్తమే కదా, నీ భర్తే కదా, నువ్వు ఇంతకాలం జీవించినావు కదా, ఆయనంటే నీకు చాలా ఇష్టం కదా. అలాంటి వాడు
చనిపోతే ఇంక నీకు ఎక్కడ చనిపోతాడా లేదా వేరే విషయం, అది డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే ఆయన దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక ఆయన చంపడం అనేది అసాధ్యము. దేవుడు తన అనాది కాల సంకల్పాన్ని నెరవేర్చేదాకా దావీదును చంపటానికి ఏమాత్రం సౌలు లాంటి వాళ్ళు 1000 మంది పుట్టిన అనుమతించాడు. దట్స్ ట్రూ, దట్స్ ఎ గాడ్స్ ప్లాన్. బట్ వాట్ ఈజ్ యువర్ ఎఫర్ట్ టు స్పేర్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క జీవితాన్ని కాపాడటానికి నీ వంతు ప్రయత్నం ఏంటి? బహుశా ఇలాగ అంటారు కదా ఎవడన్నా, ఆయన చంపాలని అనుకుంటే మొదట నా శవము దాటి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. నా శవం చూడాలనుకుంటే చూడు మా నాయన మా ఆయన్ని చంపుతాడంట, అలాగ చంపేటట్లంటే మొదట నన్ను చంపి ఆ తర్వాత నా శవం దాటి వెళ్ళి నువ్వేం చేస్తావు చెయ్యి అని అంటే ఏ తండ్రి అయినా అడుగు ముందుకు వేయగలడంటారా? కూతురు మాట జబదాటని తండ్రి ఉన్నాడంటారా? నేను చెప్పే మాటలు భవిష్యం ఇలా చాలామందికి అర్థమవుతుంటాయి. ఇంత వాస్తవాలు బ్రదర్ ఎలాగ చెప్తున్నాడు అని బైబిల్లో రాసినారు. అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆమె వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి దావీదును చంపొద్దని బ్రతిమలాడినట్లు వాక్యంలో మనం చూడం. మీరు ఎలాగైనా తప్పించుకొని పోతేనే మీ ప్రాణము. తప్పించుకొని పోవడానికి నువ్వెందుకమ్మా? భార్య దానికి మస్తుకున్నారు, ఎవరో ఒకళ్ళు తప్పించి పంపించే వాళ్ళు ఉన్నారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ వైఫ్? భార్య యొక్క బాధ్యత ఏంటి? బహుశా ఇక్కడ కూడా కొంతమంది భార్య బాధితులు ఉన్నారేమో. భర్త మహాశైలారా, ఇలాంటి భార్యలు ఉన్నంతకాలము నువ్వు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకునే ఉండాలి. వాళ్ళంతా భవిష్యత్ మీకల్లా వింటారేమో. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, నీకేం కాదు, దేవుడు కాపాడతాడు. కానీ ఆలోచిస్తే బాధేస్తుంది కదా. ఒక భార్య ఇచ్చి వెళ్ళిపో అన్న తర్వాత ఇంకెక్కడికి వెళ్తాము? ఒక బతికేనా? ఇంక జీవితం ఎందుకు జీవించాలి? ఎవరి కొరకు జీవించాలా? ఆ ప్రమాణాలు చేసేటప్పుడేమో భలే ప్రమాణాలు చేయిస్తారు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, కరువైన, పేదరికమైన నేను నిన్ను విడవనని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రజలు ఎదుట, దేవదూతలు ఎదుట, అందరి ఎదుట ప్రమాణం చేయించున్నాను అని ప్రమాణాలు చేశా. మరి బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయింది? వెరీ సాడ్. దిస్ ఈజ్ ద టెరిబుల్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు జీవితంలో భార్య నిరాకరించిన తర్వాత ఇంక వేరే వాళ్ళు ఏమైంది? ఎందుకంటే పురుషునికి అది చాలా ప్రధానం. భార్య తనతో కలిసి జీవించడానికి ఇష్టపడకపోతే సమాజం పురుషుని అంగీకరించదు. ఆ దినాల్లో సమాజం ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రానికి చాలా కట్టుబడి ఉండేవాళ్ళు. ఈ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ వైఫ్. ఇప్పటిదాకా 5 విషయాలు మనం చూసినాం. మొదటిది, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ ఫాదర్. దావీదు తండ్రి ప్రేమను కోల్పోయాడు. రెండవది, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ బ్రదరన్. సహోదరుల ప్రేమ కోల్పోయాడు. మూడవది, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ కింగ్. రాజు ప్రేమ కోల్పోయాడు. నాలుగవది, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా, అంకుల్ మామగారి ప్రేమ కోల్పోయాడు. ఐదవది, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ వైఫ్. ఇన్ని జరిగినా కూడా ఒక మనిషి నిలబడతాడంటారా? ఇంకా దేవుని మీద ఆధారపడతాడంటారా? ఇంకెంత దీనుడు ప్రభువా, ఇంకెంత దీనత్వంలోనికి పొమ్మంట, ఇంకా నువ్వు నన్ను రక్షించవా, ఇంకా నువ్వు నన్ను ఉద్ధరించవా, ఇంకా నన్ను లేవనెత్తవా, ఇంకా నన్ను కాపాడవా? అసలు ఇంతకంటే ఇంకా ఘోరాల నేరాలు ఎవరి జీవితంలో జరుగుతాయి అని బహుశా మనమైతే మందిరం మానేసి, వాక్యం మానేసి, ప్రార్థన మానేసి, సహవాసం మానేసి నాకు దేవుడే వద్దు అని నిరాకరించడానికి, అంటే దేవుడే వద్దని మనము దేవుని సన్నిధి నిరాకరించి ఉండటానికి ప్రయత్నం చేస్తామేమో. కానీ దావీదు అలాగ ఆగిపోయిన వాడు కాదు. పరిస్థితులన్నీ తుఫాను వలె, ఉద్దుద్దు వలె, సైక్లోన్ వలె తన మీదకి దాడెత్తి వచ్చిన, మీకు తెలుసు కదా ఒక స్టేట్మెంట్, సింహం సింగిల్గా పోతుంది. అడవి భయపడుతుంది సింహానికి, కానీ సింహం అడవికి భయపడదు. దావీదు అలాగ ముందుకు దూసుకుని వెళ్ళాడు. 1 Samuel chapter 20 verse 41. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత, వారు అంటే యోనాతాను అంటే గాడ్ హ్యాస్ గివన్, దేవుడు నాకు అనుగ్రహించెను, దేవుని అనుగ్రహము అని అర్థం. ఈయన సౌలు కుమారుడు అని మనకు తెలుసు. ఆ సౌలు కుమారుడని యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు అనే సంగతి కూడా మనకు పరిచయం. ఇప్పుడు లాస్ట్కి వచ్చింది. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాడు. దావీదు ఎన్నిసార్లు ఏడ్చాడని బైబిల్లో రాశారు తెలుసా? మొదటిసారి ఎక్కడ ఏడ్చాడు, ఆఖరిసారి ఎక్కడ ఏడ్చాడు. దావీదు లాంటి వాడు ఏడుస్తాడా?
మీరు అనొచ్చు, ఇందాకేం సింహం అంటే కదా బ్రదర్, మరి ఇప్పుడు సింహం ఏడుస్తున్నాడేంటి? ఏడుపు వస్తుంది మరి. ఆయన కనుక ఏడ్చి అలాగ ఉండగలిగినాడు. మిగతా వాళ్ళైతే నాకు తెలిసి ఎప్పటికి గుండె ఎప్పుడో ఆగిపోయి వెళ్ళిపోయి ఉంటారు. ఇన్ని అవమానాల్లో, ఇన్ని ఆపదల్లో ఇంకెవరు నిలబడతారు దావీదు లాంటి కాకుండా? అందుకని ఇప్పుడు ఏమైనా స్నేహితుడు కాపాడతాడేమో యోనాతాను అని అనుకున్నాడు. అయితే యోనాతాను కూడా చేతులు ఎత్తేసినాడు. ఒక పరిస్థితి వస్తుంది, దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించినప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు అనుకున్నారో, లాస్ట్ హెల్ప్ అని అనుకుంటామో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. భార్య సహాయం చేస్తుంది అనుకుంది, భార్య సహాయం చేయలేక చేతులు ఎత్తేసింది. మీరు వెళ్ళిపోండి, ఈ రాత్రి తప్పించుకుంటే కానీ మీరు బతకలేరని పంపించేసింది. ఇప్పుడు స్నేహితుడు ఏమైనా కాపాడతాడేమో యోనాతాను అనుకుంటే, యోనాతాను కూడా నేను కూడా ఏం కాపాడలేనని ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, దావీదు ఏడ్చెను, డేవిడ్ వెప్ట్. దావీదు కళ్ళల్లో కూడా నీళ్లు సుడలు తిరుగుతాయా? డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. దావీదు తన స్నేహితుని యొక్క ప్రేమను కోల్పాడు. లోకంలో స్నేహం అంటే ముఖ్యంగా మీలో చాలామందికి ఇష్టం కదా, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్. యేసుప్రభు అనే పేరు కంటే ఫ్రెండ్ అనే పేరే రోజులు ఎక్కువసార్లు స్మరించే వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నారంటే తప్పు కాదేమో. ఎవరో ఆ మధ్యలో ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఏంటంటే మేక్ 2 ఫ్రెండ్స్, డు నాట్ డిస్పైజ్ దోస్ 2 ఫ్రెండ్స్ అట్ ఎనీ టైం. 2 స్నేహితులుగా చేసుకో, ఆ 2 స్నేహితులని ఎప్పుడు వదిలేయద్దు అని. మీకు ఆ 2 స్నేహితులు ఉన్నారు లేదో తర్వాత చెప్పండి. నాకు తెలిసి ఉన్నారు, కాకపోతే వాళ్ళని మనం పట్టించుకో. మొదటి స్నేహితుడు ఏంటంటే, మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ఎ మిర్రర్, ఇట్ డజంట్ లై, అబద్ధం చెప్పదు. మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ యువర్ షాడో, ఇట్ డజంట్ ఫర్సేక్ యూ. నీ నీడతో స్నేహం చేయి, నీడ నిన్ను విడిచిపెట్టదు. మిర్రర్ డజంట్ లై, షాడో డజంట్ లీవ్. అద్దం అబద్ధం చెప్పదు, నీడ విడిచిపోదు. అలాంటి స్నేహితులు ఎవరున్నారు? ఎక్కడ దొరుకుతారు? మనకున్న స్నేహితులంతా లేచింది మొదలుకొని పొద్దస్తమానం అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే, చూసుకోలేదురా. వాడు చూసుకుని ఉంటాడు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఉదయం నుండి. ఇలాంటి అబద్ధికులైన స్నేహితులను పెట్టుకొని మీరంతా ఏమనుకుంటున్నారంటే, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్ అని అనుకుంటాను. ఎ ఫ్రెండ్ హూ లైస్ ఈజ్ ఆల్వేస్ ఎ బెట్రాయల్. అబద్ధాలు చెప్పే స్నేహితుడిని కలిసి ఉంటే ఆ స్నేహితుడు అప్పగిస్తాడు. దావీదుకు మంచి స్నేహితుడే ఉన్నాడు, కానీ పరిస్థితులు చాలా ప్రతికూలంగా మారిపోయాయి. అందుకే యోనాతానును బట్టి దావీదు ఏడ్చెను. బస్ ఇక్కడ కూడా చాలామంది ఇలాంటి స్థితిలో ఉన్నారేమో. దావీదు దేవుని ద్వారా లక్ష్య పెట్టబడినవాడే, ఎన్నుకోబడినవాడే, కానీ ఈ కొలిమి గుండా వెళ్ళటానికి దేవుడు అనుమతించినాడు. అనాదివా, అభాగ్రాలివా, ఏకాకివా, విడనాడబడిన వాడవా, అందరిని నిరాకరించారా? తండ్రి, తల్లి, అత్త, మామ, అన్న, భర్త, భార్య, బోధకులు, సేవకులు, కాపర్లు, ఉపదేశకులు, సంఘము అందరినీ నిరాకరించిందా? ఎవరు లక్ష్య పెట్టకుండా ఏకాగ్గా మిగిలిపోయావా? దావీదు ఏడ్చినట్లు ఉదయం నుండి సాయంకాలం దాకా అలాగూ పడకలో పడుకొని ఎల్లెలకలా తిరిగే ఫ్యాన్ చూస్తూ ఏడుస్తుంటే కన్నీళ్లతో దిండు తేలి ఆడుతుందా? ఇలాంటి పరిస్థితి చాలామంది భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇంక నేను ఎందుకు బ్రతకాలా? ఇంట్లో నాకు నెమ్మది లేదు, బయటికి వెళితే నెమ్మది లేదు, చర్చికి వెళ్ళలేను, ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు. ఇక నా బ్రతుకు ఎవరికి ఉపయోగం? నాకే భారం అయ్యాను. నా క్లాస్మేట్సే మోసం చేశారు, సీనియర్సే మోసం చేశారు, సీనియర్సే మోసం చేసినారు, ఫ్రెండ్సే మోసం చేసినారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బహుశా ఎంతోమంది మోసం చేశారేమో. మోసగించబడిన వ్యక్తిగా నీవు ఇక్కడికి వచ్చావేమో. దావీదు వల్లే బిగ్గరగా ఇంకా ఏడుస్తూ కూలిపోయావేమో. ఈ పాపం మనిషిని అనేకసార్లు అలాంటి కృంగదల్లోనికి తీసుకొని వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని వ్రాయబడింది. ఈ పాపాన్ని తీసివేటి కొరకాయ ఇలాగ మనుషుల చేత నిరాకరించబడిన ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడంటే కొరకాయ యెహోవా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. యెహోవా మహోన్నతుడు, ఆయనను దీనను లక్ష్య పెట్టను. మా నాన్న నన్ను లక్ష్య పెట్టలేదు, మా సహోదరులు లక్ష్య పెట్టలేదు,
ఆ రాజు లక్ష్య పెట్టలేదు, మామ లక్ష్య పెట్టలేదు, భార్య లక్ష్య పెట్టలేదు, స్నేహితుడు లక్ష్య పెట్టలేదు. అయితే దేవుడు లక్ష్య పెట్టాడు. దట్ ఈస్ ద హోల్ స్టోరీ ఆఫ్ డేవిడ్. ఆల్దో హీ లాస్ట్ ద లవ్ ఆఫ్ ఆల్ హిస్ పీపుల్, బట్ హీ గెయిన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమను దావీదు పొందినాడు. ఆ ప్రేమ తండ్రి లాంటిది కాదు, ఆ ప్రేమ సహతోబుట్టువుల లాంటిది కాదు, ఆ ప్రేమ రాజు లాంటి ప్రేమ కాదు, ఆ ప్రేమ మామ లాంటి ప్రేమ కాదు, ఆ ప్రేమ భార్య లాంటి ప్రేమ కాదు, ఆ ప్రేమ స్నేహితుల లాంటి ప్రేమ కాదు. పర సంబంధమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, అంతము లేని ప్రేమ, అపరూపమైన ప్రేమ, ఆధ్యాత్మికమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమ, ఆత్మీయమైన ప్రేమ, అంతము లేని ప్రేమ. అదే యేసు ప్రేమ. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి మానవాకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి పాపాలు భరించట కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. దావీదు కుమారుడని ఆయన సంబోధించబడ్డాడు. దావీదు వంశంలో నుండి ఆయన దిగి వచ్చినాడు. ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తల మీద మన కొరకై ముళ్ళ కిరీటం, ముఖం మీద మన ఉమ్మిని ఆయన భరించినాడు. దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోడు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు శిలువ మీద వేలాడి భూమికి ఆకాశానికి మధ్యలో దీనుడై, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని కేకలు వేశాడు. రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యెహోవా మహోన్నతుడు, ఆయనను ఆయన దీనులను లక్ష్య పెట్టను. జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్నావా? ఆత్మహత్య శరీరమని అనుకుంటున్నావా? ఇక నాకు భవిష్యత్తు లేదు, నా భవిష్యత్తు అంతా అంధకారమే, నా జీవితం చెడిపోయింది, నేనే చేతులారా చెరిపేసుకున్నాను, నా జీవితం కుక్కలు జించి నిస్త్రివలే అయిపోయింది, ఇక నాకు దిక్కేమి? నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? ఏది ప్రయత్నించినా ఓడిపోయాను, ఏది ప్రయత్నించినా శాపమే వస్తుంది, ఏమి చేయలేని పొన్నుకున్న అపజయమే తాండవం ఆడుతుంది, ఏది ముందుకు వెళ్ళాలని అనుకున్నా విపత్తు నన్ను దావానంలో వ్యాపించి వేస్తుంది. నాకేమైనా విడుదల ఉందా? నా కన్నీరు తుడుపడుతుందా? నా గాయాలు కట్టబడతాయా? నా జీవితం మార్చబడుతుందా? నా పాపాలు క్షమించబడతాయా? బహుశా ఇలాంటి ప్రశ్నలతో సతమవుతూ నీవు ఇక్కడికి వచ్చావేమో. మేము దానికే పరిష్కారము బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తే, క్రైస్ట్ జీసస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. యేసే మహిమా నిరీక్షణ. కొలస్సీ 1:27 రాయబడింది. నిరీక్షణ లేకుండా ఉన్నావా? వెలుగు లేకుండా ఉన్నావా? విడిపించేవారు లేకుండా బంధకాల్లో చిక్కుబడి ఉన్నావా? జీవితం వ్యర్థమని అనుకుంటున్నావా? నా శిక్ష ఎవరు భరిస్తారు? నా కన్నీరు ఎవరు తుడుస్తారు? నా గాయాలు ఎవరు కడతారు? నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? కొత్త సంవత్సరంలోనికి వచ్చావు. పాత హృదయం, పాత సమస్యలు, పాత పోరాటం, పాత కన్నీళ్ళు, పాత బాధలు, పాత బాకీలు, పాత డ్యూస్ అన్నీ పాతవి తీసుకొని కొత్త సంవత్సరంలోనికి కొత్త క్యాలెండర్ పెట్టుకొని కొత్త వాగ్దానం పెట్టుకొని ఇలాగొచ్చాను. కానీ ఉదయం పాతదే కదా. నాకు కొత్తదనం రాదా? నా జీవితం మార్చబడదా? నన్ను దేవుడు లక్ష్య పెట్టాడా? మనం దావీదు లాంటి గొప్పవారమేం కాదు, మనం సమూయేలు లాంటి గొప్పవారమేం కాదు, మనం ఇరుగు పొరుగు వాళ్ళ లాంటి గొప్పవాళ్ళమేం కాదు. ఒక సామాన్యులము, దీనులను లక్ష్య పెట్టే దేవుడు, దావీదును లక్ష్య పెట్టిన దేవుడు. భక్సింగ్ గారికి ఇష్టమైన వాక్యం మలాకి 3:6, యెహోవానైన నేను మార్పు లేనివాడను. మనం దావీదు లాంటి వారం కాకపోయినా దావీదు దేవుడు ఇప్పటికీ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మన దగ్గరికి వచ్చి మనకే సహాయం చేయాలని కోరుతున్నాడు. ఆ యేసు నీకొద్దా? ఇలాగ ప్రకటిస్తే మీలో కొంతమంది అంతో ఎంతో కొద్దిగా చదువుకున్నాడు, బీటెక్ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను దేవుని పూర్తిగా తెలుసుకున్న తర్వాత నమ్ముతాను, అప్పటిదాకా నమ్మను. బిలీవర్స్ పిల్లలే, సేవకుల పిల్లలే, బోధకుల పిల్లలే, మందిరాలకు వచ్చేవాళ్ళ పిల్లలే. మీ అమ్మ నాన్న తెల్లవారుజామున రాత్రి నిద్రపోకుండా చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ అంగలార్చ కేకలు వేస్తున్నారు. మా కొడుకు రక్షణ పొందితే బాగుండు, మా కూతురు రక్షణ పొందితే బాగుండు, మా ఇంట్లో వాళ్ళ రక్షణ పొందితే బాగుండు అని కేకలు వేస్తున్నారు. కానీ నువ్వు రక్షణ పొందకుండా బహుశా రకరకాల కారణాలు చూపిస్తావు. నేను ఎందుకు రక్షణ పొందట్లేదంటే, సంఘంలో ఎవరు మంచివాళ్ళు లేరు. నో బిలీవర్స్ ఆర్ గుడ్, నో సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ గుడ్, నో స్పీకర్ ఈజ్ గుడ్, నో సింగర్ ఈజ్ గుడ్, నో లీడర్ ఈజ్ గుడ్, నో ఎల్డర్స్ ఆర్ గుడ్. ఎవరు మంచివాళ్ళు లేకపోవచ్చు. మరి వై కాంట్ యూ బీ ఏ గుడ్ పర్సన్? నువ్వెందుకు మంచి వ్యక్తి కాకూడదు? నువ్వు మంచి కావాలనే ఆశ లేదు.
మంచి దేవుడు మాత్రం ఒక వ్యక్తిని, పాడైపోయిన వ్యక్తిని మంచిగా చేయగలడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. కనుక యేసును నమ్మాలా, చూడడం కాదు. కొంతమంది అంటారు దేవుని నాకు చూపించు అప్పుడు నేను నమ్ముతాను అని. నువ్వు అన్నీ చూస్తావా? ఉదాహరణకి మీ నాయనమ్మ ఎవరో ఒక ముసలి ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. డాక్టర్ గారు చెప్పారు నమ్మకం లేదు, ఇంకా మీరు తీసుకెళ్ళండి, బిల్లు ఎందుకు హాస్పిటల్లో అంటే, మీరేం చేస్తారు, ఇంట్లో తీసుకుపోయి చనిపోతే ఇరిగిపోరుకు రకరకాలుగా అంటారు, హాస్పిటల్లో పెట్టింటే బతుకుతుండేమే, ఇంటికి తీసుకుని వచ్చి చంపేసిరి, డబ్బులు మొక్కం చూస్తారు, వాళ్ళు మనుషులే కాదు అని మమ్మల్ని తిట్టేస్తారు, అదేదో హాస్పిటల్లోనే చనిపోతే మంచిది కదా అని అనుకుంటారు. ఒక రోజు 2 రోజులు ఆగిన తర్వాత నువ్వు అక్కడే ఉంటావు, తెలియకుండానే ఏదో అచేతనంగా అయిపోతుంది. డాక్టర్ నర్సులో వచ్చేసి చూస్తారమ్మా ఏం చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది? ఇందాకే చనిపోయింది. నేను ఇక్కడే ఉన్నానే, మా డాడీ ఇక్కడ ఉన్నాడు, మమ్మీ ఇక్కడ ఉన్నాడు, అందరూ అక్కడే ఉన్నారు, మరి చనిపోయిన వాళ్ళని పట్టుకోలేకపోయారా? మనకు శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నాయి కదా, మరి ఆత్మ పైకి పోతుంటే, ప్రాణం పైకి పోతుంటే పట్టుకోవాలి కదా నువ్వు. నీలో ఉన్న ఆత్మే నీకు తెలియదే, నీలో ఉన్న ప్రాణమే నీకు తెలియదే, నీ శరీరం మాత్రమే నీకు తెలుసు, నీ ఆత్మ ఎక్కడుందో తెలియదు, ప్రాణం ఎక్కడుందో తెలియదు. అది నీ కళ్ళు ఎదుటే బయటికి పోతుంటే నువ్వు పట్టుకోలేకపోతే, ప్రపంచంలో దాదాపు 200 దేశాల్లో 8 బిలియన్ల ఆత్మను తయారు చేసిన దేవాతి దేవుడు, ఆ ఎవడను పట్టరన్న మహామహిమల అమరత్వం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగడం నీ తరం అవుతుందా? బీటెక్ కూడా క్లియర్ చేసుకోలేవు, దేవుడు నీకు ఎలా కనిపిస్తాడని నువ్వు అనుకుంటావో. నీకు దేని గురించి అవగాహన లేదు. ఎన్నేళ్ళు బతుకుతావో నిన్ను గురించి చెప్పలేవు, నీ ఆత్మ ఎక్కడుందో చెప్పలేవు, నీ ప్రాణం ఎక్కడుందో చెప్పలేవు, నీ సంగతి నీకే తెలియదే. ఈ సర్వ మానవ కోటిని సృజించిన దేవుడు, మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్న ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుణ్ణి చూడడం నీ తరం అవుతుందా? మరేం చేయాలి? ఆదికాండం 15:6 అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. చూచి కాదు, నేను చూడమని చెప్పట్లేదు, నమ్ము, ట్రస్ట్, బిలీవ్, హ్యావ్ ఫెయిత్. దేవుడు అనేది వాక్యం తెలియజేస్తుంది. యేసు దేవుడై ఉన్నాడు, యేసు పాపుల రక్షకుడు, యేసు పాపుల కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, యేసు పాపుల కొరకే శిలువ మీదకి వెళ్ళాడు, యేసు రక్తం కార్చాడు, యేసు చనిపోయి, యేసు తిరిగి లేచి, యేసు సమాధిలో నుండి గెలిచాడు. యేసు మానవుని యొక్క కన్నీరు తుడుస్తాడు, గాయాలు కడతాడు, పాపాన్ని పరిశుద్ధపరుస్తాడు, పరలోకంలో ప్రవేశింపచేస్తాడు. ఆ యేసే రక్షకుడని మేము ప్రకటిస్తున్నాం. ఆ యేసును సామాన్యమైన విశ్వాసంతో నమ్మితే ఆధ్యాత్మికమైన క్రొత్త జీవితం నీదవుతుంది. ఆ యేసు నీకు వద్దా? అదొకరు భార్యాభర్తలు 2 ఉన్నారు. వారిని దేవుడు ప్రేమించి ఒక కూతుర్ని ఇచ్చినాడు. కూతురు అల్లారు ముద్దగా పెరిగింది. తండ్రి కూతురు అంటే ఎనలేని వల్లమాలేని అభిమానం. అంటే నాకంటే మీలో చాలామంది రోజు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఆ కూతురు బీటెక్ చదువుతుంది, బహుశా ఫైనల్ అనుకో, ఇంటర్నల్ లేకపోతే ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఇంటికి వచ్చింది. ఇలాగ సెలవు ఉందని. ఈ సెలవు సాయంకాలం వచ్చిన తర్వాత ఆ రోజే అమ్మాయి బర్త్డే. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చింది. డాడీ, నేను నా పుట్టినదినం చేసుకోవాలనుకుంటాను. మంచిదమ్మా, కేక్ తీసుకురమ్మంటావా? ఈ బాక్కున్నా ఎక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటావు? లేదు డాడీ, నేను మా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి చేసుకుంటాను. మంచిదమ్మా, చేసుకొని వచ్చేయండి. నాకు డబ్బులు కూడా కావాలి డాడీ. డాడీ తీసి కార్డు ఇచ్చినాడు. ఇదిగో కార్డు తీసుకుని, నాట్ క్యాష్, కార్డు తీసుకుంది. ఇంతదాకా బాగానే ఉంది, ఇంకా కావాలి డాడీ, ఇంకేం కావాలి నీకు? కారు కావాలా డాడీ? కారు కీసి ఇచ్చినాడు. కారు డ్రైవింగ్ చేసింది. వెళ్ళింది రాత్రి పబ్కి వెళ్ళింది. ఫుల్గా తాగేసినారు, అందరు గంతలు వేసినారు, కేకులు ఒకరికొకళ్ళు పూసుకున్నారు. తెల్లవారుజామున ఎవరు వాళ్ళు సోద లేకుండా పడిపోయారు. ఎవరి దాన్ని వాళ్ళు లేచి, ఎవరి కారు చేత పట్టుకుని వాళ్ళ గృహాలకు బయలుదేరటానికి ఆరంభించినారు. నాకంటే మీలో చాలామందికి తెలుసు అనుకుంటా కదా, బర్త్డేకి పోయినప్పుడు ఎట్లుంటారో తిరిగి వచ్చేటప్పుడు అట్లే ఉండరు, వాళ్ళు మారింటారు కొద్దిగా. అలాగే అమ్మాయి డ్రైవ్ చేస్తే వచ్చింది. ఇంటికి వచ్చే దారిలో ఆ తెల్లవారుదామని ఎవరో వాకర్ ఉంటాడు కదా, నడిచిపోయి ఆయన ఉంటే ఆయనకి తగిలిచ్చింది, కింద పడ్డాడు, చనిపోయాడు. పోలీసులు వచ్చినారు, అమ్మాయిని పట్టుకున్నారు, స్టేషన్కి తీసుకెళ్ళారు. ఇదంతా ప్రోటోకాల్ జరుగుతూ ఉంది. ఓ దినాన్ని తీర్పు వచ్చింది. అమ్మాయిని బోన్లో నిలువబెట్టారు. ఆ జడ్జి గారు ఉన్నారు. అమ్మాయి నువ్వు యాక్సిడెంట్ చేసావు? చేశాను. ఆ వ్యక్తి చనిపోయాడు. నువ్వు యాక్సిడెంట్ చేసిన దాన్ని బట్టి, ఆయన చంపిన దాన్ని బట్టి నీకు 10 సంవత్సరాల కారాగార శిక్ష. పక్కనున్న లాయర్ అడుగుతున్నాడు,
అమ్మాయి చదువుకుంటుంది, కొద్దిగా శిక్ష తగ్గించండి. 10 ఏళ్ళు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత చల్లకపోతే బయటకు వస్తే ఏం ఉద్యోగం వస్తుంది, ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇంకేం జీవితం ఉంటుంది, ఎలాగైనా తగ్గించండి. తగ్గిస్తేనే 10 ఏళ్ళకి వచ్చింది. ఇంకంతకంటే ఏం తగ్గించలేము. కోర్ట్ హాల్ అంతా మౌనంగా ఉండిపోయింది. అమ్మాయి తలదించుకుంది, ఏడుపు ఆరంభించింది. ఒక్క బర్త్డే నా జీవితాన్ని తలకిందల చేసింది. ఇప్పుడు నేను చెరసాలకు వెళ్ళాలా అని ఏడుస్తూ తన స్నేహితులు ఇరుగు పొరుగు అంతా ఉంది. అంతలోగా జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి కిందకి దిగేసి వచ్చినాడు. అమ్మాయి దగ్గరికి వచ్చినాడు. పోలీసులు అమ్మాయి 2 చేతులు పట్టుకున్న లేడీ పోలీసులు కఫ్లు వేసినారు. తీసుకుని పోతుంటే జడ్జి అన్నాడు, ఆపండి. అప్పుడు చుట్టూన్న పోలీసులు ఇతరులు అనుకున్నారు ఈ జడ్జి ఏమన్నా శిక్ష తగ్గిస్తాడేమో అని అనుకుంటే ఆయనకున్న కోటు తీసేసి అమ్మాయికి వేసినాడు. అమ్మాయికి కఫ్స్, బేడీలు వేయొద్దండి, నాకేయండి అని అన్నాడు. అమ్మాయిని మీరు విడిచిపెట్టండి, నన్ను చెరసాలకు తీసుకెళ్ళండి. ఏంటిది వింతగా కనిపిస్తుంది ఈ కోర్ట్ హాల్లో అని అక్కడున్న పోలీసులు ఇరుగు పొరుగు వారు, అసలు అమ్మాయికి మీకేం సంబంధము, ఎందుకు అమ్మాయిని చెరసాలకి తీసుకెళ్ళొద్దన్నారు, అమ్మాయికి భవిష్యత్తు ఉంది, చదువుకుంటుంది, అమ్మాయి జాబ్ చేయాలా, ఉద్యోగం చేయాలా, పిల్లలు కావాలా, తర్వాత పిల్లలు కానీ అలా జీవితం అంతా అమ్మాయి ముందు కనిపిస్తుంది. అమ్మాయి చేసింది పొరపాటే, శిక్ష రావాల్సింది వాస్తవమే, కానీ అమ్మాయికి విడుదల చేసి నన్ను చెరసాల్లోనికి తీసుకెళ్ళండి. అప్పుడు అక్కడున్న పోలీసులు అడిగారు, అమ్మాయికి నీకేం సంబంధం? అప్పుడు ఈ జడ్జి గారు చెప్పిన మాట విని వాళ్ళు కూలిపోయారు. అమ్మాయి నా కూతురు, నా కూతురికి నేను ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వలేను. అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను కనుక అమ్మాయికి బదులుగా నన్ను శిక్షించట కొరకై తీసుకెళ్ళండి. కథ కట్ చేస్తే మనము కూడా పాపాన్ని బట్టి శిక్షార్హులమై ఉంటుంది. మన బంధకాలు, డ్రగ్స్, గంజాయి, సినిమాలు, రకరకాల బంధకాల చేత శిక్షార్హులమైనప్పుడు ఆ శిక్ష భరించుట కొరకై లోకనాథుడు యేసు వచ్చినాడు. యేసు మనమును పట్టుకొని సాతాను పోతుంటే యేసు ప్రభు తండ్రి అన్నాడు, ఆ బిడ్డను వదిలేయండి, అమ్మాయిని వదిలేయండి, ఇదిగో నా కుమారుని మీరు పట్టుకోండి, నా కుమారుని శిలువ మీదకి తీసుకెళ్ళండి, నా కుమారుని తల మీద ముళ్ళ కిరీటం, నా కుమారుని మీద ఉమ్మేయండి, నా కుమారుని కోడలతో కొట్టండి, నా కుమారుని మీరు శిలువలో వధించండి, ఈ మానవ కోటిని విడిచిపెట్టండి. యేసునాథుడు మనలో ప్రేమించి మన కొరకై శిలువలో వధించబడి రక్తం కార్చి చనిపోయి సమాజేయబడి తిరిగి లేచి పునరుద్ధరణై మహామహోనికుడి పాఠసమన ఆసీనుడైనాడు. అందుకే ఇది నాన్న మానవ కోటి స్వాతంత్రములోనికి వచ్చింది. ఆయన త్యాగం మనకు భాగ్యం, ఆయన శిలువ మనకు విలువ, ఆయన గాయాలు మనకు స్వస్థత, ఆయన రక్త ప్రవాహం మనకు పాపక్షమాపణ, ఆయన చీకటి శిలువలో అనుభవించడం ద్వారా మనం వెలుగులోనికి వచ్చినాం. ఆయన బంధకాలు మనకు స్వేచ్ఛ, ఆయన శిలువలో బాధ మనకు ఆధ్యాత్మికమైన సౌకర్యం. యేసు ప్రేమ హెల్లలు దాటింది, యేసు ప్రేమ మానవ ఊహకు మించింది. యేసు భూమి మీద చేసిన ఈ సృష్టి అంతటిని చూసినప్పుడు కళ్ళు బయళ్ళు గమ్మతాయి. అంతరిక్షం ఏ మానవుడు గ్రహించగలడు? అంతరిక్షంలో సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్, వెరీ వెరీ స్మాల్, టైనీ. ఆ సోలార్ సిస్టంలో సౌర కుటుంబంలో భూమి ఒక చిన్న గ్రహం. ఆ భూమండలంలో 30% భూమి, 70% నీళ్లు. ఆ 30% దాంట్లో దాదాపు 6 ఖండాలు. 6 ఖండాల్లో ఆసియా ఒక ఖండం. ఆ ఆసియా ఖండంలో నీవెక్కడా? ఆ ఆసియా ఖండంలో భారతదేశం ఎక్కడా? నీవెక్కడా? యేసు ప్రేమ ప్రవాహం ప్రవహిస్తూ నీ దగ్గరికి వచ్చింది. ఈ మధ్యాహ్నం ఆ ప్రేమను స్వీకరిస్తావా, అంగీకరిస్తావా, ఆస్వాదిస్తావా, అనుభవిస్తావా? తీర్మానం నీదే.